ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు మండల గ్రామ స్థాయిలో సైతం ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. గత వారం ప్రజావాణి ఫిర్యాదుల సమీక్ష సందర్భంగా జిల్లాలో మొత్తం 4,600 ఫిర్యాదులు పెండింగ్లో ఉండగా ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు పరిష్కరించి జిల్లా అధికారులు ఈ సంఖ్యను 1,699కి తగ్గించారని, వీటి సంఖ్య వచ్చే వారం నాటికి 500కు రావాలని, ఇకపై ప్రతి వారం స్వీకరించే ఫిర్యాదులలో 60 రోజులకు మించిన ఫిర్యాదులు 100 కన్నా ఎక్కువ పెండింగ్లో ఉండరాదన్నారు. జిల్లా అధికారులు మండల గ్రామ స్థాయిలో సైతం ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంవత్సరం నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ఈ నెల 18లోగా ముఖ్య అతిథి సందేశానికి శాఖలు నివేదికలను పంపించాలని, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, వివిధ శాఖల అభివృద్ధి తెలిపే విధంగా శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ఉత్తమ ఉద్యోగులకు ఇచ్చే అవార్డులకు జాబితాను ఈ నెల 20లోగా పంపించాలని, జిల్లా స్థాయి కార్యక్రమం ప్రారంభానికి ముందే మండల గ్రామ స్థాయిలో కార్యక్రమాన్ని ముగించుకొని జిల్లా స్థాయి కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అద్దె భవనాలలో ఉండే ప్రభుత్వ శాఖలన్నీ ప్రభుత్వ భవనాల్లోకి మారాలని, 30 ప్రభుత్వ శాఖలు అద్దె భవనాల్లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఇందుకుగాను శాఖలలో ఖాళీ ఉన్న చోట అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలను సర్దుబాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా రైతులను చైతన్యం చేయాలని, రైతులందరికీ భూసార ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలని, పంటల మార్పిడి విధానంపై అవగాహన కల్పించాలని, వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని, ధాన్యం సేకరణ పూర్తయినందున రైతులకు చెల్లింపులను పెండింగ్లో లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, దేవరకొండ, చండూరు ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అదనపు ఎస్పీ రమేష్ తదితరులు హాజరయ్యారు. కాగా ఈ సోమవారం 89 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు.